టెస్ట్‌కి వెళ్తే ఈ రోజుల్లో ప్రాబ్లమ్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది ప్లేస్ అన్ని చోట్ల టెస్టులు చేస్తారు. ల్యాబ్‌కి వెళ్ళి. చేయాల్సిన టెస్టులు జరగవు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ టెస్ట్ అంటే ట్రెడ్‌మిల్ టెస్ట్ చేయకుండా ఒట్టి ఈసీజీ ఎకో చేసే ఉపయోగం ఉంది. రైట్. లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ చేసేది ఏముంది ఉపయోగం ఉంది. అది ఈసీజీ, ఎకో హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత తేడాలు వస్తాయి చాలాసార్లు. ఇప్పుడు ట్రెడ్మిల్ చేస్తే కానీ తెలియదు. మా దగ్గరికి వచ్చిన అందరూ చెప్తారు మేము అన్ని నార్మల్ అండి, కానీ ఏంటో ఇప్పుడు వస్తే వచ్చిందండి 3 నెలల క్రితం అంటారు. ట్రెడ్మిల్లో ఏంటంటే బెల్ట్ మీద నడిపించినప్పుడు హార్ట్ రేట్ పెరుగుతుంది. 80 ఉన్నప్పుడు మనకి హార్ట్కి సరిపడా సప్లై వస్తుంది. బ్లాక్ ఉంది 50%, కానీ కొంత బ్లడ్ వెళ్తుంది కదా, అది మన రెస్ట్లో ఉన్నప్పుడు సరిపోతుంది. కానీ మనకు హార్ట్ రేట్ 130కి వెళ్ళినప్పుడు ఈ బ్లడ్ సప్లై చాలదు. అప్పుడు మజిల్ స్టార్ట్ క్రైయింగ్ ఫర్ బ్లడ్ సప్లై. అప్పుడు ఈసీజీలో తేడాలు వస్తాయి. ఓకే. అందుకని మనం ఆ ట్రెడ్మిల్ టెస్ట్ చేయకుండా ఏ కార్డియాక్ టెస్ట్ కంప్లీట్ కాదు. ఇప్పుడు ఈ స్ట్రోక్స్కి ఎవాల్యుయేట్ చేయాలంటే హార్ట్ అటాక్స్కి ఇప్పుడు చాలా చిన్న హాస్పిటల్లో ఉండవు కదా, ట్రెడ్మిల్ ఉండవు. ఉన్నది దట్ సార్ట్ ఆఫ్ పోనీ వాళ్ళ గైడ్ చేయరు. ఇవన్నీ చేస్తే అంటే 60%లో నార్మల్ అంటాం. ఇంకా డౌట్ ఉంటే ఎక్స్ట్రా టెస్టులు చేయాలి. ఇంకా కొత్త టెస్టులు వస్తూ ఉంటాయి. సిటీ స్కాన్ లాగా వచ్చినాయి కదా. ఇప్పుడు ఆ సిటీ స్కాన్లో ఇప్పుడు డయాబెటీస్ 10 ఏళ్ళు ఉంటే నేను చెప్తాను ఈ టెస్ట్లో లాభం లేదు, ఒకసారి సిటీ స్కాన్ చేయించు బాబు, కొరోనరీ యాంజియో అంటారు. హౌ ఫార్ ఇట్ ఈస్ సైంటిఫిక్ am I justified? ఐఎమ్ సీయింగ్ క్వైట్ గుడ్ నెంబర్ ఆఫ్ పీపుల్. ఇలా ఎవాల్వ్ అవుతూ ఉంటుంది సైన్స్. బట్ మనం మాత్రం కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటాం. కంపల్సరీ టెస్టులు చేయించుకోవడం కంపల్సరీ. మరి ఇంకొక ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే పేషెంట్స్కి కూడా ఏ హాస్పిటల్కి వెళ్ళి టెస్టులు చేయించుకోవాలి, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్టులు చేయించుకోవాలి. చాలాసార్లు వి గో విత్ ద ట్రస్ట్. ఫ్యామిలీ తెలిసిన డాక్టర్ దగ్గరికి వెళ్తారు. పెద్దవాళ్ళు కూడా పీడియాట్రిషియన్ దగ్గరికి వెళ్తారు. చిన్నప్పటి నుంచి ఉంది పిల్లల్ని తీసుకెళ్ళి అలవాటు అవుతారు. అట్లీస్ట్ ద డాక్టర్ షుడ్ గైడ్ దెమ్. గైడ్ చేయాలంటే డాక్టర్గా నాలెడ్జ్ ఉండాలి. స్పెషాలిటీ వచ్చిన తర్వాత కొంత దూరం వెళ్ళిన తర్వాత మిగతా గురించి నాలెడ్జ్ పోతుంది. స్పెషలైజేషన్లోకి వెళ్ళిపోతారు. ఎంతో మంది యాంజైనా వస్తే గ్యాస్ట్రోఎంటరాలజిస్టులు ఎండోస్కోపీలు చేసి యాంటాసిడ్లు ఇచ్చి 3 నెలలు 4 నెలలు అయిన తర్వాత అటాక్ వచ్చిన తర్వాత మా దగ్గరికి వస్తారు. వాళ్ళు మంచి సూపర్ స్పెషలిస్ట్, బ్రహ్మాండమైన స్టూడెంట్స్, మంచి నాలెడ్జ్ ఉంది. అలాగే ఎవరిలో పేషెంట్కి ఇక్కడ తలనొప్పి వస్తుందంటే వాళ్ళు న్యూరో సర్జన్ దగ్గరికి వెళ్తే, న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ట్రీట్మెంట్ 2 నెలలు ఇచ్చారు. వాడి సార్ నాకు నడుస్తుంటే ఇక్కడ నొప్పి వస్తుంది అంటాడు. వాళ్ళు ఇదేదో బ్రెయిన్కి సంబంధించిన వాళ్ళు ఇస్తారు. అది క్లాసికల్ హార్ట్కి సంబంధించి ఉంటాం. కానీ వాళ్ళకేం తెలుస్తుంది, నాకు తెలుస్తుంది కానీ, లేదా జనరల్ మెడిసిన్ దగ్గర. అందుకనే ఏంటంటే అంటే ఈ పర్టికులర్ పేషెంట్కి ట్రైజెమినల్ న్యూరాలజీ అనుకున్నారు వస్తుంటే, నొప్పి వస్తుంటే, కానీ అది హార్ట్ రిలేటెడ్. ఎన్నో రకాలుగా రావచ్చు. అందుకని అంటే జనరల్గా నేనేం చెప్తానంటే, బాబు మీరు నా దగ్గరికి రావద్దు చెస్ట్ పెయిన్ అని, ఎస్ఎట్టి అని, స్పెషల్ బాబు ఒక జనరల్ మెడిసిన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, ఒకళ్ళు పెట్టుకోండి. వాళ్ళకైతే అన్నిటి గురించి కొంత నాలెడ్జ్ అవగాహన ఉంటుంది. అట్లీస్ట్ దే కెన్ సే ఇదేదో హార్ట్కి సంబంధించిన, దే కెన్ సస్పెక్ట్ బెటర్ దెన్ ఏ న్యూరో సర్జన్ ఆర్ దెన్ ఏ డెంటిస్ట్. సో అందుకని ఏంటంటే మన హెల్త్ సిస్టంలో కూడా మార్పులు రావాలి. బహుశా ఏంటంటే ఏదో కంట్రీలో విన్నాను నేను, ఒక 50 మందికి కలిపి ఒక ఫ్యామిలీ డాక్టర్ ఉంటాడు. ఫ్యామిలీస్కి కలిపి వాళ్ళు అక్కడి నుంచి రెఫర్ చేస్తారు. సో మోర్ పర్సనలైజ్, దే నో ఎవ్రీథింగ్ అబౌట్ ద పేషెంట్ హూ ఇస్ డయాబెటిక్. అలాగే అక్కడి నుంచి ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళటం, అక్కడి నుంచి వేరే వెళ్ళటం. సో సిస్టమ్ మారాలి. మనకి ఏంటంటే ఈ ప్రైవేట్ కార్పొరేషన్ అయిపోయిన తర్వాత ఎవరిని వాంట్స్ టు గో టు కార్పొరేట్. ఇప్పుడు తలనొప్పి ఉందంటే అపోలో హాస్పిటల్కి పోతే ఎంత టైం వేస్ట్. అపోలో హాస్పిటల్కి టైం వేస్ట్, డాక్టర్కి వేస్ట్, వీళ్ళకి టైం వేస్ట్ కదా. మామూలు తలనొప్పికి అపోలో హాస్పిటల్లో డాక్టర్లు ఎందుకండి? అదే కదా, అది హైలీ స్పెషలైజ్డ్ హాస్పిటల్. అది వేర్ కాంప్లికేటెడ్ కేస్ కెన్ బి డెల్ట్ బెటర్. వీ కెన్ గివ్ మోర్ టైం ఫర్ దెమ్. ఎస్పెషల్లీ హై బీపీ ఉన్న వాళ్ళకి సాల్ట్ తక్కువ వాడమని చెప్తారు. నిలవ ఉన్న పచ్చళ్ళని తినద్దు అని చెప్తారు. కానీ ఇప్పుడు మళ్ళీ నిలవ ఉన్న పచ్చళ్ళు తినచ్చండి, నిలవ ఉన్నా కూడా మనకి ఇబ్బంది ఏం లేదు అని కొంతమంది అంటున్నారు. సాల్ట్ నిజంగా ఒక హార్ట్ మీద, హై బీపీ మీద ఎలా పనిచేస్తుంది? ఎగ్జాక్ట్ సాల్ట్ ఏం చేస్తుందంటే వాటర్ రిటెన్షన్ ప్రొడ్యూస్ చేస్తుంది బాడీలో. సోడియం వలన వాటర్ రిటెన్షన్ వస్తుంది బాడీలో. సో అందుకేనంటే దాని వలన బీపీ ఇంకా రైజ్ అవుతుంది. అందుకంటే ఫ్లూయిడ్ రిటెన్షన్ వన్ ఆఫ్ ద రీజన్. సో అందుకని సాల్ట్ రెస్ట్రిక్ట్ చేయాలి. హై బీపీ ఉన్నాడు కొంతవరకు రెస్ట్రిక్ట్ చేయాలి. పూర్తిగా మానేమని కాదు, కొద్దిగా రెస్ట్రిక్ట్ చేయాలి. ఎక్సెస్ సాల్ట్ తీసుకోవద్దంటే కొద్దిగా రెస్ట్రిక్ట్ చేయాలి. కరెక్ట్. బీపీ కంట్రోల్లో ఉంటే ఓకే, బట్ స్టిల్ ఏమవుతుందంటే మెడికేషన్ డోస్ తగ్గించడానికి అదే అవకాశం ఉండదు, కొంత కంట్రోల్లో ఉంటుంది. సాల్ట్ ఈజ్ ఎసెన్షియల్. సాల్ట్ లేకుండా ఫుడ్ పెడితే కొంతకాలంగా అయిపోతారు. ఓకే, బట్ సాల్ట్ ఎక్కువైనా ప్రాబ్లం. దట్ ఈస్ వాట్ ఐఎమ్ సెయింగ్. ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి, యూ హ్యావ్ టు టేక్ రీజనబుల్లీ విత్ ఎ పించ్ ఆఫ్ సాల్ట్. యాజ్ వి సే, విత్ ఎ పించ్ ఆఫ్ సాల్ట్.
ఏ అడ్వైజు కూడా. అందుకని అది కరెక్టే అది. ఇప్పుడు వీటిలో తినొద్దు అంటే వాడికి పచ్చళ్ళు ఇష్టం. నేను తినమనే చెప్తా. నువ్వు వారానికి 4 రోజులు వేసుకుంటే పోనీ ఒక రోజు వేసుకోవయ్యా, తగ్గించుకోవయ్యా అని చెప్తాను నేను. హీ లైక్స్ దెమ్.